పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మార్నింగ్ వాకర్స్ ను కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. నల్గొండ పట్టణంలో వేకువజాము నుండే నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎన్జీ కాలేజ్ వద్ద మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి ఓటు అభ్యర్థించారు. వారికి ఉదయపు నడకదారుల నుండి విశేష స్పందన లభించింది. అనంతరం టీ కొట్టులో టీ తయారు చేశారు. మాజీ మార్కెట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, లొడంగి గోవర్ధన్, మెరుగు గోపి తదితరులు ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ ఈ గ్రౌండ్ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లకు అందరం రావడం జరిగింది. ముఖ్యంగా గత 9.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో అదేవిధంగా గత 4 నుంచి 5 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచించండి. గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండి ఏ విధంగా ఇక్కడ ఎన్జీ కాలేజ్ని డెవలప్ చేయడం జరిగింది, అదేవిధంగా ఐటీ టవర్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది, బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా ముఖ్యంగా ప్రతి కాలనీలో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది, జిమ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అదేవిధంగా 2 ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, సోదరులారా, గత 9.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ ఏ విధంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఒకసారి ఆలోచించండి. నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ పేదింటి పెద్ద బిడ్డగా మీ అందరి సేవ చేసుకోవడానికి వచ్చిన ఇదే కాలేజ్ గ్రౌండ్లో నేను క్రికెట్ ఆడిన, వాలీబాల్ ఆడిన రోజులు ఇది. నేను ఇక్కడ స్థానికుడిని కనుక నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ పట్టణ ప్రజలను, ఈ నియోజకవర్గ ప్రజలను, అదేవిధంగా నల్గొండ పార్లమెంటరీ ప్రజలను పేరున కోరుకుంటున్నాను. ఈరోజు నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో వాకింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలవడం కోసం నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కంచర్ల కృష్ణారెడ్డి గారు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. ఎవరిని కలిసినా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే రావాలి, కేసీఆర్ గారు ఉన్నప్పుడే అన్ని విధాలా బాగుండే. మరి పట్టణం అంతా కూడా 20 ఏళ్ళుగా మరి గోస తీసిన నల్గొండ, 20 ఏళ్ళుగా అభివృద్ధి నోచుకొని నల్గొండని మరి ఈ యొక్క 5 ఏళ్లలో ఏ విధంగా పూరించిందో ప్రజలే వివరిస్తూ ఉన్నారు. ఇలా నల్గొండలో రోడ్లన్నీ కూడా విస్తరించి మరి 6 లైన్స్ రోడ్లుగా డెవలప్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా పానగల్ కానీ మరి కూడా బైపాస్లో కానీ ఫ్లైఓవర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఐటీ హబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్జీ కాలేజ్ బిల్డింగు మొత్తం మరి నిర్మాణం అవుతూ ఉంది. మరి అదేవిధంగా కళాభారతి మెడికల్ కాలేజు, మరి నల్గొండ పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలందరికీ కావాల్సిన ప్రతి అంశం, మరి ప్రతి సందర్భం ఇక్కడ నిర్మాణం అవుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో ఏ విధమైనటువంటి మరి పాలించిందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరువు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంటు పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో దరిద్రం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రైతులు నడ్డి విరిగిపోయింది, వారిని పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ పంట పొలాలన్నీ కూడా ఎండినటువంటి పరిస్థితి, నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి, తాగడానికి కూడా నీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇట్లా ప్రతి అంశంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతి నిమిషం ప్రతి సందర్భంలో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. మళ్ళీ కేసీఆరే గుర్తుకొస్తూ ఉన్నాడు. 10 ఏళ్లలో ఏ విధంగా మార్పు చేసిండో ఆనాడు 2014 ముందు పరిస్థితులన్నీ కూడా మార్చుకుంటూ మరి పల్లెలు కానీ పట్టణాలు కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్ళిండు. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చిన తర్వాత
2014 ముందు పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు దాపురించినాయి. మరి దాంతోపాటు ఇలా రైతులు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు కేసీఆర్ గారు మరి రింగ్ ఒత్తితే బటన్ నొక్కితే 7,500 కోట్లు మరి 69 లక్షల రైతు కుటుంబాలకు డబ్బులు పడేది. మరి ఇప్పటికీ 140 రోజులు అవుతుంది, ఒక్క రూపాయి వాళ్ళే. చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు మళ్ళా నటించడం కోసం దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారు. మరి మళ్ళీ ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక పట్టించుకునేది కూడా ఉండదు. అందుకే ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి మరి కారు గుర్తును గెలిపించుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. నేను కూడా మరి కోరుతా ఉన్నాను, నల్గొండలో ఒక అవకాశం ఇచ్చి నల్గొండ ఎమ్మెల్యేగా భూపాల్ రెడ్డిని గెలిపిస్తే నల్గొండను ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఈ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి మా సోదరుని గెలిపిస్తే మరి 365 రోజులు మీకు అందుబాటులో ఉండి మరి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి నల్గొండ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతూ మరి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతూ మరి మళ్ళీ మరి కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలి. మరి రావాలంటే ఇప్పుడే బాటలు వేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ కూడా కొద్దిగా భయం జరగాలంటే మరి ఇప్పుడు రేపు జరిగే పార్లమెంటు మే 13 నాడు జరిగే మరి పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మరొకసారి కూడా కోరుకుంటా ఉన్నాను. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.